మొయినాబాద్ మున్సిపల్ పరిధిలోని ఎన్కేపల్లి గ్రామ పరిధిలో భూబాధితులను పరామర్శించిన బీఆర్ఎస్ నాయకులు కార్తిక్ రెడ్డి. ఎన్కేపల్లి గ్రామంలో సర్వే నెంబర్ 180లో ఉన్న 99.14 గుంటల భూమిని రైతులు 70 సంవత్సరాలుగా సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఈ భూములను ప్రభుత్వం అక్రమంగా లాక్కుంటుందని అన్నారు. బీఆర్ఎస్ నాయకులు కార్తిక్ రెడ్డి మాట్లాడుతూ రైతులను వేధించడమే లక్ష్యంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం వ్యవహరిస్తోంది. కోకాపేటలో ఉన్న గోశాలను ఎన్కేపల్లి భూములకు తరలించి కోకాపేట్ భూములను వేలం వేసి 100 కోట్లకు అమ్ముకోవడానికి ప్రయత్నం వేసిన పన్నాగం. రైతులకు న్యాయం జరిగే వరకు రైతులకు అండగా ఉంటామని, రైతుల పోరాటానికి అండగా ఉంటామని అన్నారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రెడీ ఉందా? కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఈ యొక్క సంవత్సరంన్నర పాలనలో పేదలను ఎట్లా వేధించాలి అని ఒక సింగిల్ పాయింట్ ఎజెండా తీసుకొని ప్రభుత్వం నడిపిస్తున్నట్టు మనకు అర్థమవుతుంది. ప్రభుత్వం వచ్చిన కొత్తలోనే ఆడ ఫార్మాసిటీ అనేది ఒక పెద్ద కేసీఆర్ గారి ఒక పెద్ద వ్యవస్థను తయారు చేస్తే ఇండస్ట్రీస్ అన్నీ అక్కడ తీసుకుపోయి ఫార్మా ఇండస్ట్రీస్ని అక్కడ సెటప్ చేయాలని కేసీఆర్ గారి ఆలోచన ఉంటే ముఖ్యమంత్రి గారు కేసీఆర్ మన రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఫార్మా ఇండస్ట్రీని రద్దు చేసి కొత్తగా మళ్ళీ భూములు సేకరించి ఫోర్త్ సిటీ అని పేరు పెట్టి పేద రైతులు, రంగారెడ్డి జిల్లాలో పేదరికం ఉండదని చాలామంది అనుకుంటారు. మా జిల్లాలో కూడా పేదరికం చాలా ఉంటుంది. దాంట్లో దళితులు చాలా పెద్ద సంఖ్యలో భూములు ఉన్న వాళ్ళు మా దగ్గర ఉంటారు. దళితులు భూములు ఉన్న వాళ్ళందరికీ కూడా అసైన్మెంట్ పట్టా ఉంటుంది. అక్కడ ఫోర్త్ సిటీలో ఎక్కడైతే ఆ గ్రీన్ఫీల్డ్ లోడ్ ఎక్కడైతే కట్టాలని ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి ఆలోచన చేసినారో అక్కడ కూడా పెద్ద ఎత్తున దళితుల యొక్క పేదల యొక్క భూములు లాక్కొని ఆడ ల్యాండ్ యాక్విజిషన్ చేయడం జరుగుతున్నది. అక్కడ కూడా కోట్ల వ్యవస్థ, అక్కడ కూడా ఆ యొక్క సమస్య కోట్ల నడుస్తున్నది. ఇక్కడ మొయినాబాద్ మండల్లో ఎన్కేపల్లి గ్రామంలో దాదాపు 3-4 తరాల నుంచి పేద దళిత కుటుంబాలు ఈ యొక్క భూముల మీద ఉండి ఇదే జీవనోపాధిగా ఉండి వీళ్ళ యొక్క కుటుంబాలను సాకుకుంటున్నారు. ఈరోజు ముఖ్యమంత్రి గారు ఏం చేస్తున్నారు? కోకాపేటలో ఉన్నవంటి యొక్క గోశాలని, అక్కడ ఉన్న గోశాలని ఇక్కడ షిఫ్ట్ చేసి ఆ గోశాలని వేలం వేసుకొని అమ్ముకొని ప్రభుత్వం పైసలు చేసుకోవాలన్న ఆలోచనలో ఉన్నది. ఆ యొక్క ఆలోచనలోనే, ఆ యొక్క దురుద్దేశంలోనే ఈరోజు ఎన్కేపల్లి గ్రామంలో మా యొక్క పేదల భూములు లాక్కొని ఇక్కడ వాళ్ళకు భూమి ఇచ్చి అక్కడ భూమి అమ్ముకొని ప్రభుత్వం పైసలు చేసుకొని ఆలోచన చేస్తున్నది. ముఖ్యమంత్రి గారికి, పెద్దలకి, ఎవరైతే అధికారం ఉన్నదో అధికారులకు నేను అడుగుతున్నా, మీరు అక్కడ డబ్బులు సంపాదిస్తున్నప్పుడు పేదలకు రావాల్సిన హక్కు ఇక్కడ కల్పిస్తే మీకు పోయేది ఏందంటా నేను. వీళ్ళు అడుగుతున్నది ఏంది? తరతరాల నుంచి మాకు ఇదే భూమి మిగిలింది, ఈ భూమే మాకు ఆధారం, ఇది తప్ప మాకు వేరేది లేదు అన్నప్పుడు వీళ్ళు అడిగిన డిమాండ్లు ఏంది కూసోబెట్టి ఒప్పించుకొని అందరికీ ఒకటేసారి పట్టాలు ఇస్తారా? లేకపోతే వీళ్ళలో ఉన్న కొంతమందిని విడగొట్టి రోజుకు 5 మందిని, రోజుకు 7 మందిని పట్టుకుపోయి పట్టాలు ఇచ్చి వీళ్ళ ఉన్న ఐక్యతని విడగొడతారా? ఇది మీకు తగువా ముఖ్యమంత్రి గారని అంట. పేదలందరినీ ఒక దగ్గర కూసోబెట్టి మీరు రాష్ట్రానికి ముఖ్యమంత్రులు తండ్రిలాక మీరు అందరినీ ఒకటే ఒక విధంగా చూస్తారా? లేకపోతే 10 మందిని 5 మందిని విడగొట్టి వీళ్ళను ఐక్యత విడగొడతారా? ఇది మాత్రం ముమ్మాటికి తప్పు. ఇప్పుడే వీళ్ళందరికీ మేము చెప్పడం జరిగింది. లాస్ట్ వరకు మేము బీఆర్ఎస్ పార్టీ మీతో ఉంటుంది, మీరు కొట్లాడండి. నిజానికి కూడా రేపు రానున్న రోజుల్లో మా పార్టీ అధికారంలోకి వస్తుంది. వచ్చిన తర్వాత ఈ కాంగ్రెస్ పార్టీయే చెప్పింది అసైన్ భూములు ఎక్కడెక్కడైతే దళితులు ఉంటారో వాళ్ళందరికీ కూడా పట్టాలు చేస్తామని చెప్పినరు. ఇదే ముఖ్యమంత్రి గారు, ఇదే కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో మేము అదే చెప్తున్నాం. ముమ్మాటికి మేము అధికారంలోకి వస్తాం. వచ్చినప్పుడు మాత్రం ఇట్లాంటి సమస్యలు ఎక్కడున్నా కూడా అందరికీ పట్టాలు చేస్తాం, మీరు ధైర్యంగా ఉండని చెప్పడం జరిగింది. ఇక్కడ ఉన్న అధికారులకు కూడా చెప్తున్నాను, మీరు వీళ్ళ దాంట్లో కొంతమంది విడగొడతాం, మేము కొంతమంది గుంజుకుపోయి వీళ్ళు ఉన్న దాంట్లో అందరినీ పల్సన చేస్తాం, వీళ్ళ దాంట్లో ఐక్యత లేకుండా చేస్తామంటే మాత్రం మేము ఊరుకునే లేదు. ముమ్మాటికి కోర్టులో కొట్లాడతాం, వీళ్ళ తరఫున కూడా కొట్లాడదాం మనం చేస్తున్నాం.